ఓ రాజ్యంలోని మహారాజుకు వింత వార్త అందింది. అదే రాజ్యంలో ఉన్న ఒక పౌరుడి ముఖం ఉదయాన్నే చూసిన వాళ్ళకి ఆ రోజంతా భోజనం దొరకదట. ఆశ్చర్యపోయిన మహారాజు వాస్తవాన్ని స్వయంగా చూద్దాం అనుకున్నాడు. ఆ వ్యక్తిని పిలిపించాడు. తన గదిలోనే రాత్రి పడుకోమన్నాడు. ఉదయాన్నే ఆ వ్యక్తి ముఖం చూశాడు. ఎందుకో ఆ రోజే కొన్ని సమస్యలు రాజదర్బారులో పరిష్కారం కుదరక ఆలస్యమై భోజనం గురించి ఆలోచించే సమయమే ఆ రాజుకు కుదరలేదు. దాంతో రాజు భోంచేయలేదు. ఈ విషయం గుర్తించిన మహారాజుకు కోపం వచ్చింది. ఎవరి ముఖం చూస్తే ఆ రోజంతా భోజనం దొరకదో అలాంటి వాడు తన రాజ్యంలో ఉండకూడదని మహారాజు అతనికి మరణశిక్ష విధిస్తాడు. శిక్ష ఖరారు చేయగానే ఆ వ్యక్తి, మహారాజా, నా ముఖం చూడగానే మీకు ఒక్కరోజు భోజనం మాత్రమే అందలేదు, కానీ ఉదయాన్నే నేను మీ ముఖం చూశాను, ఏకంగా నాకు మరణశిక్షే పడింది. ఇప్పుడు చెప్పండి, రాజ్యంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అన్నాడట. దాంతో రాజు సిగ్గుతో తలదించుకోగానే సభికుల్లోంచి ఓ సాధువు ముందుకొచ్చి, మహారాజా, తప్పులెన్ను వారు తండోపతండంబులు ఉర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరగరయ్యా అని అభిరాముడి